నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, భూమి మీద మనకు యాజమాన్యపు హక్కులు కలిగి ఉన్నప్పటికీ అక్రమార్కులు, కబ్జాదారులు లేదా ఇతర వ్యక్తులు భయపెట్టి బలవంతంగా బెదిరించి మన భూమిని లాక్కుంటే, కబ్జా చేస్తే, స్వాధీనపరుచుకుంటే మనం ఏం చేయొచ్చు, చట్ట ప్రకారంగా ఏం చేయడానికి అవకాశం ఉంటుంది. సో మిత్రులారా, మన దేశంలో స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ 1963 అనే చట్టం ఉంది. ఇందులోని సెక్షన్ 5, 6 చాలా స్పష్టంగా వివరణ ఇస్తుంది. ఎవరైనా సరే భూమి మీద యాజమాన్యపు హక్కులు లేని వ్యక్తులు మన భూములను స్వాధీనం చేసుకొని మనకు ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటే కోర్టు ఆర్డర్ ద్వారా తిరిగి మన భూమిని స్వాధీనపరచుకోవచ్చు అనేది ఈ సెక్షన్ చెబుతున్నటువంటి అంశము. రికవరీ ఆఫ్ పొజిషన్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అని చెప్తుంటాం. కాబట్టి మిత్రులారా, మీ వద్ద యాజమాన్యపు హక్కులు, సేల్ డీడ్ కానీ, పట్టాదారు పాస్బుక్ కానీ, 1B రికార్డు కానీ, మీరు మూడో వ్యక్తి దగ్గర నుంచి భూమి కొనుగోలు చేసినట్లు రిజిస్టర్డ్ డాక్యుమెంట్ను మీరు కలిగి ఉండి కొన్ని రోజులు సాగు చేసుకుంటూ ఉంటున్న సందర్భంలో ఎవరైనా మీ భూమిని స్వాధీనం చేసుకుంటే మాత్రం మీరు ఆలస్యం చేయకుండా న్యాయస్థానంలో రికవరీ ఆఫ్ పొజిషన్ కింద కేసు వేయండి. లేకపోతే నష్టపోయే ప్రమాదం ఉంటుంది. న్యాయస్థానం విచారణ జరిపి ఆర్డర్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కొంత ఆలస్యం కావచ్చు, కానీ ఖచ్చితంగా మీరు యజమానులైతే 100% న్యాయం జరుగుతుంది. సో భూమిని కోల్పోయిన వాళ్ళు కేసు వేసుకునే వెసులుబాటు మాత్రం ఉంటుంది. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.